అయినటువంటి వాళ్ళరా అపోస్తలుడైనటువంటి పేతురు గారు మరి ఈ యొక్క పత్రికను వ్రాస్తున్నాడు. వ్రాస్తూ మొదటిగా తోటి పెద్దనైన నేను ఇతర పెద్దలను హెచ్చరిస్తున్నాను అని సంఘములో ఉన్నత స్థితిలో ఉన్న సంఘములో ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి తోటి నాయకులను బలపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు అన్నట్లయితే, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారంగా ఇష్టపూర్వకంగా దుర్లాభాపేక్షతో కాదు, సిద్ధ మనస్సుతో మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని. కాబట్టి ప్రియులరా, అనేక సంవత్సరాలుగా ప్రభు సన్నిధానానికి వస్తున్న మనం నూతనంగా వస్తున్నటువంటి వారి పట్ల ఎట్టి మనస్సును కలిగి ఉండాలో. అజమాయిషీ చేయడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అజమాయిషీ కాదండి, మన యొక్క జీవితాన్ని బట్టి ఇతరులు మరి గౌరవించి మన మాట వినేటట్లుగా ఉండాలి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనప్పటికీ కూడా ప్రియులరా, మీ మధ్య ఉన్నటువంటి దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని ఖాయమంటున్నాడు. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టుండక మందకు మాదిరులుగా ఉండాలంటున్నాడు. మన ముందు ఎవరైతే ఏ గుంపు అయితే ఉందో ఆ గుంపుకి ప్రభువుగా కాదు, ఏమండి, ప్రభువుగా కాదంట, మందకు మాదిరిగా ఉండాలి. మంద చూసి అనుసరించేటువంటి విధంగా ఉండాలి. అట్టి అనుభవంలో మనం ఉన్నామా? ఇతరులకు, మన చుట్టూ ఉండేటువంటి విశ్వాసులకు మాదిరిగా ఉన్నామా? ఏంటంటే అలా ఉంటే 4వ వచనం, ప్రధాన కాపరి జాయిసి మాట్లాడు బాగా. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఏం పొందుకుంటారంటండి? ప్రియులారా, ప్రభు యొక్క వాక్యాన్ని మనం పాటిస్తే వచ్చే గొప్ప ప్రయోజనం ఏంటి అక్కడ తెలియపరచబడతా ఉంది. ప్రభు పనిలో మనం నమ్మకంగా యథార్థంగా ఉంటే, ప్రభు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి పలానా సండే స్కూలా, పలానా యూత్ మీటింగా, పలానా సువార్త, పలానా స్త్రీల కూడిక, ఏదైతే ఉంటుందో, ఏ పనులైతే మరి ప్రభు ఆయా బిడ్డలను ప్రేమించి అప్పగిస్తుంటాడో, లేదా మరి చర్చి సంబంధమైనటువంటి పనుల్లో ఎవరెవరైతే నాయకులుగా ఉండి ఆయా పనులు చేయటానికి పూనుకుంటూ ఉంటారో వారందరూ కూడంట ఎంతగానో తగ్గింపు మనస్సుతో మాదిరికరమైనటువంటి అనుభవంతో చేసినప్పుడు ప్రభు అంట వాడబారని కిరీటాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని వాక్యం ద్వారా ప్రభు తెలియపరుస్తున్నాడు. ఈ రోజున నీకు నాకు ప్రభు అప్పగించినటువంటి చిన్న చిన్న పనుల్లో మనము మరి మాదిరిని కనబరుద్దాం ప్రియులారా. అనేక మందిని కలుపుకోవటానికి ఇష్టపడదాం. మనల్ని చెదరగొట్టే వాళ్ళంగా కాకుండా మనం మరి అందరినీ సమకూర్చేటువంటి వారంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. కారణం ఏంటి తెలుసా? వాడబారని మహిమ కిరీటం నీకు నాకు ఇవ్వాలని ఆయన ఆశ. అంతేకాకుండా 5వ వచనంలో ప్రభు అన్నాడు, చిన్నలారా మీరు పెద్దలకు ఏం చేయాలంటే బాబు, పిల్లలు పెద్దలు ఏదైనా మాట్లాడినప్పుడు పెద్ద పెద్దగా అరవటం, పెద్ద పెద్దగా చేయటం, విసుక్కోవటం, రంకెలేయటం అవి చేస్తామా? కదండి. ఇంట్లో తల్లిదండ్రులకు అట్లాగే మనం సమాధానం చెప్తామా? స్కూళ్ళల్లో కాలేజీలో ఉన్నటువంటి సార్లకి మేడములకి ఆ విధంగానే లెక్కలేనట్టుగా మాట్లాడతామా? ఏమ్మా పాప వింటున్నావా? అట్లాగే చేస్తామా? మరి ఎలా ఉండాలి మనం? పెద్దలకంట లోబడి ఉండాలి. పిల్లలారా, పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని మిమ్మును అలంకరించుకోవడం చాలా ఇష్టం. పిల్లలు కూడా లిప్స్టిక్లు అంటారు, ఏమ్మా ఇయర్ రింగ్స్, తల దూకోవటం, ముళ్ళు వేసుకోవటం, పూలు పెట్టుకోవటం. అబ్బా, అసలు ఆ టీవీ ముందు ఇటు తిప్పి అటు తిప్పి మొహం, ఏమండి, మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవటం, ముందుకు చూసుకోవటం, కాళ్ళ చెప్పులు అంతా కూడా మళ్ళీ మ్యాచింగ్లు, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదండి, పిల్లల దగ్గర నుంచే పెద్దవాళ్ళ దాకా. అయితే మనకు అలంకరణ అంటే ఒకటి కావాలంట. ఇవన్నీ ఉన్నాయేమో, బాగానే ఉంది. అన్నిటికంటే మించింది దీన మనస్సు అనే వస్త్రం అంట. తగ్గింపు అనేటువంటి వస్త్రం ఉందా ప్రియ సంగమా? ఈ రోజున దీన మనస్సు అనే వస్త్రం కలిగి ఉన్నావమ్మా ఓ స్త్రీ? పురుషుడి పట్ల కుటుంబంలో అన్నిటిలో దీన మనస్సు ఉందా నీకు? ఏమ్మా, అరిచే మనస్సు ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరికి కూడా దీన మనస్సు కావాలి. ప్రభు అంట
ఏం చేస్తా అంటమ్మా, ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తా అంట. అంతేకాదు 6వ వచనం చెప్తున్నాడు, దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలిగి ఉండాలి, దీనత్వాన్ని కలిగి ఉండాలి. ఎప్పటిదాకా సహించేది అని అంటే దీన మనసు కలిగి ఉండు, ఆయన సమయం వచ్చినప్పుడు నిన్ను ఆయన హెచ్చిస్తాడు. ఇంకా ఎంతకాలం సార్ మేము సహించలేకపోతున్నాం, ఇంకా ఎంతకాలం సార్ ఈ ఇబ్బంది అని అనుకుంటే కుదరదు. ప్రియులారా, దేవుని సమయం వచ్చేంత వరకు కూడా దీన మనస్కులై ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. ప్రియులారా, 7వ వాక్యంలో ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రభు తెలియపరుస్తున్నాడు. ఆయన మిమ్మును గూర్చి ఏం చేస్తున్నాడంటే, మన ప్రభు ఎంత గొప్ప దేవుడు ఇక్కడ తెలియపరచబడతా ఉందండి. నీ గురించి మరి చింతించేవారు ఈ లోకంలో ఎవరు లేరు అనుకుంటున్నావేమో. ఎవరు ఉన్నా లేకపోయినా ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీ గురించి చింతించే దేవుడిని నేనున్నాను. చింతించే దేవుడు ఆయన, మన గురించి ఆలోచన చేసే దేవుడు ఆయన. ఆయన అట్లాగే మనల్ని ఇబ్బందుల్లో ఇరుకుల్లో వదిలిపెట్టేసే దేవుడు కాదండి. నువ్వు ఆపదలో ఉంటే, నువ్వు ఇబ్బందిలో ఉంటే ఆయన ఏదో వదిలేసేసాడు, పట్టించుకోవట్లేదు, నన్ను నాకేం చేయట్లేదు అని అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో మనకున్న ఇబ్బందిని బట్టి మనం ఆలోచన చేస్తాం. అట్లాంటి ఆలోచనలు వస్తాయి. కొద్దిగా ఆరోగ్యం మనకు బాగాలా, ఆరోగ్యం దెబ్బతింది, ఆర్థికపరమైన ఇబ్బందులు కొన్ని ఉన్నాయి, కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. మరి ఇలాంటివి కొన్ని గమనించినప్పుడు మనందరం అనుకుంటాం, ఇక లాభం లేదు, దేవుడు ఏదో వదిలేసాడు అనుకోవచ్చేమో. కానీ ప్రియులరా, వాక్యం తెలియపరచబడతా ఉంది, ఆయన మిమ్మును గూర్చి ఏం చేస్తున్నాడు, మనందరి గూర్చి చింతిస్తున్నాడంట. భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, పెద్దల కంటే, ఏమండి, లోక సంబంధమైన ప్రతి ఒక్కరికంటే ఎక్కువగా అధికంగా ఆయన ఏం చేస్తున్నాడమ్మా, చింతించే దేవుడు. ఈయన చింతించే దేవుడు. ఆయన నిజంగా చింతించే దేవుడేనా అని నీవు నేను ప్రశ్న వేయచ్చు. ఇందాక ఆరాధన వర్తమానంలో మనం విన్నాం. ఏమున్నామండి, ఆయన ఎంతగా చింతించేవాడు కాకపోతే పరమ నుండి దిగొచ్చాడు. మనం కూర్చున్న చైర్లో నుంచి దిగిరాం. పక్కన్న ఊరు నుంచి వెంటనే మనం ఒక సమస్య ఉన్నప్పుడు బయలుదేరాం. కానీ మన ప్రభు పరలోకం అనే ఊరు నుంచి ఆయన దిగొచ్చాడు. మన వంటి శరీరాన్ని కప్పుకోవడానికి ఇష్టపడ్డాడు. మరణం ఎరుగనటువంటి ఆయన మరణం గుండా వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. నిత్య నరకాగ్నికి సిద్ధపరచబడినటువంటి నిన్ను నన్ను ఆయన నిత్య జీవంలోనికి ప్రవేశపెడతా ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, మన గురించి ఈయన చింతించే దేవుడు. నీకోసం నా కోసం తన ప్రాణాన్నే పెట్టడానికి వెనుదీయక అనుగ్రహించినటువంటి వాడు. మన మిగతా సమస్యలు ఎందుకు తీర్చడని అపోస్తులైన పౌలు గారు అంటున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం చూడమ్మా, ఏముందో 32వ వచనం చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. త్వరపడి, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? తన సొంత కుమారుణ్ణే పణంగా పెట్టాడండి. నీన పాప క్షమాపణ కోసం, రక్షణ కోసం, పరలోక భాగ్యం కోసం యేసయ్యను మన కోసం ఇచ్చేశాడు. కలువరి శిలువలో చనిపోయేటట్లు చేశాడు. సొంత కుమారుని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు దేవుడు. నీకోసం నా కోసం ఇంకేమైనా చేయడానికి వెనుకాడే దేవుడు కాదు ఆయన. వెనుదిరిగే దేవుడు కాదండి. ముడుచుకొని వెళ్ళిపోయే దేవుడు కాదు ఆయన. ఉదయకాల సమయంలో మన గురించి చింతించే దేవుడు ఆయన. మన చింతలన్నీ ఆయన మీద వేసుకొని సిలువలో చనిపోయిన దేవుడు ఆయన. అందుకే అంటున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు కూడా నీ మీద చింత పెట్టుకొని నువ్వు చింతిస్తే బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, రకరకాల జబ్బులు వస్తాయి. నువ్వు చింతించంట నీ యొక్క ఎత్తుని మోరడెక్కువ చేసుకోలేమంటున్నాడు కదండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఏమి రాయబడిందమ్మా చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చివరి వచనాల్లో కనుక మనం గమనించినట్లయితే అద్భుతమైనటువంటి మాటల్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నాడు. 34, రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. కనుక
ప్రియమైనటువంటి వాళ్ళరా 27వ వచనం కూడా చదవండి. మేము రాబడిందో, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మోరడెక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకేం కావాలో అని అన్ని ప్రభువుకు తెలుసంట. 32వ వచనంలో చెప్పబడతాం, మీకు ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట ఏమండి చింతించడం కాదు, వాటి గురించి వీటి గురించి కాదంట. ప్రభు అంటున్నాడు, మీరు ఆయన నా రాజ్యాన్ని నీతిని వెదకండి. మీకేం కావాలో నాకు తెలుసు. మీకోసం బాధపడిన దేవుణ్ణి నేను, మీకోసం ప్రాణం పెట్టిన దేవుణ్ణి, మీకోసం అన్నీ ఇవ్వగలిగిన దేవుణ్ణి. మీరేదో బాధపడో ఇబ్బంది పడో మీరేం చేయలేరు. బాధపడటం వల్ల మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటారు తప్ప ఏం చేయలేరు అంటున్నాడు ప్రభువా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మరి పేతురు గారి ద్వారా ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు కనుక మీ చింత ఎంతంట? చింత యావత్తు అండి. 1-2 కాదండి, 1-2 కాదు. నీకు ఎన్నైతే ఉన్నాయో, నువ్వు చింతల నుంచి ఫ్రీ అవ్వాలి అంటే ప్రియులరా, నీ చింత మొత్తాన్ని కూడా టోటల్గా దేవునికి అప్పచెప్పేసి ఆయన మోస్తాడు. ఆయన వాగ్దానం చేశాడు కదా, నువ్వు ఇదే చెప్పాలి, ప్రభువా నా చింత అంతా నీ మీద వేసేస్తున్నా. ఇదిగో మా యొక్క చర్చి వారం 50 లక్షల పరిస్థితి ఉంది, ఆ చింత అంతా నీ మీద వేస్తున్నావు. ఏమండి, నేను ఇవ్వాలా, నేను ఎంత ఇవ్వాలా అనేటువంటి భారం నువ్వు పెట్టుకుంటే ఏమైపోద్ది? నువ్వు చింతిస్తున్నావే తప్ప ప్రభువు చెప్పిన మాట నువ్వు పాటించట్లా. మీ చింత యావత్తు నా మీద వేయండి అన్నాడు. మనందరం కలిసి ఏం చేయాలమ్మా? ప్రభు మీద పెడితే ప్రభు తన దగ్గర నుంచి మనకిస్తాడు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు గడ్డినే దేవుడు అంత చక్కగా అలంకరిస్తే సొలొమోను కంటే గొప్ప వైభవంతో మరి నిన్ను నన్ను ప్రియమైన వాళ్ళరా ఆయన అలంకరించడా? ఏం బాబు, వింటున్నారా? కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మన చింత యావత్తంట ఆయన మీద వేయాలి. 8వ వచనం సెలవిస్తాం, కనుక మీ చింత నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని. ప్రియమైన వాళ్ళరా, మన యొక్క జీవితాల్లో సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు సహజమే. లోకంలో మీకు శ్రమ కలుగునని యోహాను సువార్త 16:33లో ప్రభువారు సెలవిచ్చాడు. అయితే విషయం ఏంటో తెలుసండి, మనం సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఉన్నటువంటి సమయంలో, కష్టాల్లో ఉన్నటువంటి సమయంలో దుష్టుడు ఏం చేస్తాడో తెలుసా? మనల్ని అదే విధంగా శోధనలో నెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక మీ దేవుడి పని అయిపోయింది, ఇకేమి లేదు, ఇక నీకు కలిగే ప్రతిఫలం ఏమి లేదు, నువ్వేం చేయలేవు, మీ వాళ్ళు ఏం చేయలేరు, నీ డబ్బు ఏం చేయలేదు, నువ్వు ఇప్పుడు దాకా నమ్ముకొని ప్రార్థనలు చేసిన ప్రార్థనలు ఇవన్నీ కూడా దుర్భరం, అవన్నీ పనికిమాలినయే. అలనాడు సన్హరీబు రాజు, అష్షూరు రాజు హిజ్కియాతో, యోధా రాజు అయినటువంటి హిజ్కియాతో పలికినటువంటి మాటలు మీరందరూ జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. చుట్టుప్రక్కల ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా మాకు తల వంచారు, వాళ్ళ దేవీ దేవతలు ఎవరు కూడా మమ్మల్ని మరి ఓడించలేకపోయాయి. మీ దేవుడు అన్నారు కదా, మీ దేవుడైన యెహోవా కూడా ఏం చేయలేడరా బాబు, అసలు మీ మీదకి పంపించిందే, ఈ సమస్యలోనికి నెట్టిందే మీ దేవుడు చెప్తేనే మేము వచ్చాం అని మాట్లాడాడు ఆయన. ప్రియమైన వాళ్ళరా, అది కరెక్టే, అంతవరకు కరెక్టే. దేవుడు చెప్పకుండా ఎవడు రాలేడు మీదకి. దేవుడు చెప్పకుండా మన మీద పరిస్థితి లేదు కూడా విపరీతంగా రాలేము. మరి మన మీదకి సమస్యలు వచ్చినాయంటే ఆ సమస్యను తీర్చగలిగినోడు కూడా దేవుడే కదమ్మా. ప్రియమైన వాళ్ళరా, అట్టి సమయంలో హిజ్కియా రాజు ఏం చేశాడో మనందరికీ తెలుసు. మొక్కవోని దీక్షతో సమస్య ఉంది, సుడిగుండంలో ఉన్నారు, అగ్నిగుండంలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, కత్తులు మెళ్ళ మీద ఉన్నాయి, అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. దేవుని మందిరంలో కన్నీటితో ప్రార్థన చేశాడండి. అనగా ఆ గోడ తట్టు తిప్పుకొని, అనగా దేవుని మందిరం వైపు, దేవుని వైపు తన యొక్క తలను తిప్పుకొని కన్నీటితో రాజు కళ్ళెమట నీళ్లు పెట్టుకున్నాడు.
కన్నీళ్లు మనందరికి ఉన్నాయేమో కానీ ఆ కన్నీళ్లు ప్రభువు పాదాలు తడపాలి. ఇస్కరియోతు యోధాకు కూడా కన్నీళ్ళు ఉన్నాయి, పశ్చాత్తాపం ఉంది, ప్రతిఫలం కలగల. కారణం ఏంటో తెలుసా? ఆ కన్నీరు, ఆ వేదన, ఆ దుఃఖం దేవుని ఎదుట కనబరచలా. ఆయన వలే కూడా ఒక తప్పు చేసినటువంటి పేతురు కన్నీటితో పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరిగాడు, క్షమాపణ పొందుకున్నాడు. ఈ రోజున మనందరం కూడా ఏం చేయాలండి ప్రియమైన వాళ్ళరా? మెలకువగలిగిన ప్రార్థనా జీవితాన్ని కలగాలి. ఎందుకంటే అపవాది అదను చూసుకొని యేసు ప్రభువారు ఎప్పుడైతే 40 దినాలు ఆయన ఉపవాసంతో ఉన్నాడో, ఆయన ఆకలి గొనగా అప్పుడు అపవాది వచ్చి ఎంటర్ అయ్యి సమస్యలు శోధిస్తూ ఉన్నాడు. చూసారండి? అంటే నా జీవితాల్లో ఎప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయో ఆ సమస్యల్లో ఉన్నప్పుడు వాడు ప్రక్క నుంచి అనేక డైలాగులు వేస్తూ ఉంటాడు అనమాట. అనేక డైలాగులు వేస్తూ ఉంటాడు. ఇదే విషయాన్ని ఒక భక్తుడు నెల్లూరు వచ్చి తెలియపరిచాడు. ఒక దేవుని సేవకుడంట, తన భార్య 2 పిల్లలు, బాబు అయ్యా ఇటు, భార్య 2 పిల్లలు అయితే ఆయన బాగా పగలంతా సేవ చేసి వస్తున్నాడు. సాయంత్రం వచ్చేటప్పటికల్లా ఒక రోజున ఇంట్లో తినటానికి ఏమీ లేవు. ఆ సమయంలో మరి తన భార్య ఏడుస్తూ ఉంటుంది. 2 పిల్లలు, చిన్న పిల్లలు, మరి తినటానికి ఏమీ లేదు. నువ్వేమో సేవకెళ్ళి వచ్చావు, ఏమీ లేదా అనంటే, ఏమీ లేవమ్మా, జేబులను తడువుకుంటే ఏమీ లేవు. పిల్లరా సరే అని చెప్పేసి, పిల్లలు ఏడుస్తున్నారని చెప్పేసి ఆ సేవకుడు పరిగెత్తుకుంటూ పొలానికి వెళ్ళాడు. పొలానికి వెళ్ళి ఆ పొలంలో మట్టిని తవ్వుతున్నాడు. కనీసం ఆ చామగడ్డలు ఇట్లాంటి ఇది ఉంటుంది చూసారా, మన చిలకడ దుంపలు లాంటి ఆ దుంపలు ఏదైనా తీసుకుందామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన తవ్వుతా ఉంటే ప్రియులరా పాడైపోయినటువంటి దుంపలు బయటపడతాయి. పాడైపోయిన దుంపలు బయటపడిన సమయంలో అప్పుడు ఆయనకు ఒక స్వరం వినబడతా ఉంది. ఏంటో తెలుసా? సాతానుడి యొక్క స్వరం. ఏమయ్యా, నువ్వు ఇప్పుడు దాకా దేవుని సేవ ఎంతో నమ్మకంగా చేసావు, ఎంతో చక్కగా అనేక మందిని మరి దేవుని వద్దకు నడిపిస్తున్నావు. నువ్వు ఎంత చేసిన దానికి దేవుడు ఇచ్చిన ప్రతిఫలం ఇదే. నీ పిల్లలకి తిండి తిప్పలు లేవు. నువ్వేదో దుంపలతోనన్నా కాలం గడుపుకుందామంటే ఆ దుంపలు కూడా పాడైపోయినాయి, దొరికినాయి అని అన్నప్పుడు అతను అసహన పడలా, వ్యసన పడలా, దేవుణ్ణి దూషించలా. ఏంట్రా బాబు ఈ విధమైనటువంటి పరిస్థితి అనుకోలా. తన మనసులోనే ఏమనుకున్నాడనంటే, ప్రభువా ఈ కుళ్ళిపోయినటువంటి వాటితోనే మా కడుపుని నింపుకోవటానికి ఇష్టపడతాం అని చెప్పేసేసి సాతానుడి యొక్క స్వరాన్ని ఏం చేశాడమ్మా? ఆయన గద్దించాడు. ఇక్కడ చూడండి, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుతూ తిరుగుతూ ఉంటాడంట సాతానుడు. వాడి యొక్క ప్రయత్నాల్లో నీవు కానీ నేను కానీ చిక్కేమా డేంజరే ప్రియులరా. ఎంతటి శ్రమ, ఎంతటి బాధలో మనం ఉన్నప్పటికీ కూడా మనం ప్రభు వైపు చూడాలి. ప్రభువా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఉన్నవి లేనివిగా, లేనివి ఉన్నవిగా పిలిచే సామర్థ్యం కలిగినటువంటి దేవుడవు నీవు నాకుండగా లోకంలో ఉన్నది ఏది నాకు అక్కర్లేదు. నీవు సమస్త సృష్టిని జరిగించినటువంటి దేవుడవు అని మన నమ్మకాన్ని వాక్యాల మీదకు తీసుకెళ్ళాలి, దేవుని వైపు మీదకు తీసుకెళ్ళాలి తప్ప సమస్య మీదకి, ఇబ్బంది మీదకు తీసుకెళ్ళావా శత్రువైన సాతానుడు పొంచున్నాడు, నిన్ను వెదికి పట్టుకొని సమస్యల్లోనికి లాగేస్తాడు. నువ్వు టోటల్గా విశ్వాసంలో నుంచి జారిపోతే అసలుకే మోసం ప్రియులరా. వెతుకుతూ తిరుగుతున్నాడు, అందుకనే మెలకుగా ఉండమంటున్నాడు ప్రభువారు. 9వ వచనం, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు ఏమవ్వాలంటమ్మా? డబ్బులో కాదు స్థిరత్వం, బిల్డింగుల్లో కాదు స్థిరత్వం, ఉద్యోగంలో కాదు స్థిరత్వం, ఏమండి ఫ్యామిలీలో కాదు స్థిరత్వం. వీటన్నిటికంటే ముందుగా ఎక్కడ స్థిరపడాలంటమ్మా? మనం విశ్వాసంలో స్థిరత్వాన్ని కలిగి ఉన్నావా? తొణకనటువంటి జీవితం నీ విశ్వాసాన్ని కదిలించటానికి ఏమండి ఎట్లాంటి సమస్యలు వస్తాయో తెలుసా? ఏమొస్తాయమ్మా? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఉన్నాయి. ఏంటి 3 రకాలు చెప్పండి. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మన విశ్వాసాన్ని ప్రియులరా, మన యొక్క విశ్వాసాన్ని మరి రూపుమాపేటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితులు మన ముందు వస్తాయి. ఏంటమ్మా ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 3 రకాలు? ఏంటంటే అది
గాలి, వాన, వరద, 3 రకాలైన సమస్యలు ఎవరి మీదకి వచ్చినాయి? ఎవరి మీదకి వచ్చినాయండి? ఇద్దరు ఎవరమ్మా? నమ్మినోళ్ళు, నమ్మనోళ్ళు, చర్చికి వచ్చేవాళ్ళు, చర్చికి రానోళ్ళు, అందరికీ ఒకటే సమస్య. నువ్వు అనుకున్నావేమో. అందుకే ప్రభు అన్నాడు ఇక్కడ 9వ వచనంలో చూడండి, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుతున్నాయి. అట్లాంటివి వస్తున్నాయి, అందరికి కూడా వస్తాయి, నీకు వస్తాయి, నాకు వస్తాయి. కానీ ప్రభు అంటున్నాడు, మనం ఏం చేయాలమ్మా? విశ్వాసంలో స్థిరపడాలా. విశ్వాసంలో స్థిరపడాలంటే ఏం చేయాలి బాబు? విశ్వాసంలో స్థిరపడాలంటే ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలా? విశ్వాసంలో స్థిరపడాలంటే ఏం చేయాలా? విశ్వాసం ఎట్లా వస్తుందమ్మా? దేవుని వాక్యాన్ని వినాలి, సినిమా పాటలు కాదమ్మా. ఏమ్మా, పాట వస్తుంటే ఇక్కడ డ్యాన్స్, ఇక్కడ కాళ్ళు ఊగటం మొదలవుతాయి చాలామందికి కదండి. ఏసే మాట వస్తుంటే ఆనందం రావాలి. ఏసే పాటలు వచ్చినప్పుడు అబ్బా ఈ పాటల, మా పాప కూడా ఈ మధ్య ఏమ్మా ఏసే పాటలు పెట్టుకొని నాకు షార్ట్స్ కావాలి. ఎండాకాలం గుండు చేయించి పడేస్తా, జాగ్రత్త. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించండి. ఈ విధమైన శ్రమలు నెరవేరుతున్న ఎరిగి మనం ఏం చేయాలంట? విశ్వాసంలో ఉందా స్థిరత్వం? వాక్యం చదువుతున్నాం బాబు, అభినయ బాబు, ఏం చదవాలి బాబు? నువ్వు వాక్యం చదివితే మార్కులు బాగా వస్తాయి. నువ్వు దేవుడు పని చేస్తే దేవుడు నీ పనులు చేస్తాడు. నువ్వు తిని కూర్చుంటే నీ శరీరం పెరుగుద్ది తప్ప ఉపయోగం ఏమన్నా, మొద్దు అయిపోతావు. ఏమ్మా, మనందరి పరిస్థితి కూడా అదే. ఏమ్మా, నేను నీ కోసం నా కోసం సంపాదించుకుంటే ఏం మిగలదు. నువ్వు దేవుడి కోసం సంపాదించడం బిగిన్ చేస్తే ఏమండి, దేవుడు ఇంకా మిగులిస్తాడు నీకు. ప్రభు అన్నాడు కదా, నా రాజ్యాన్ని, నీతిని మొదటి స్థానం ఉందా? ఆరాట పడుతున్నావా? ప్రియమైన వాళ్ళరా, విశ్వాసంలో స్థిరపడాలా. దానికోసం ఏం చేయాలా? శ్రమ పడాలి. స్థిరపడాలంటే ఏం చేయాలమ్మా సుగుణ? శ్రమ పడాలా. ఏది శ్రమ? అబ్బో మందిరం కొద్ది దూరం అయిపోయిందే, ఇవాళ వెళ్ళంలే అని ఇంట్లో రెస్ట్ తీసుకుంటేట 2 మైళ్ళైనా నడిచి రావాలా. నడిచి వస్తే అప్పుడు అర్థమైంది మనకి. నడిచి వస్తే ఏమైంది? పొద్దున్నే పొట్ట తగ్గాలని ఇట్లా 4-5 రౌండ్లు కదా. ఏమ్మా, శరీరం తగ్గాలని అందరూ పొద్దున్నే వాకింగ్లు చేయట్లా? దేవుని మందిరానికి నువ్వు నడుచుకుంటూ వస్తే ఎంత ఆరోగ్యం. ప్రియులారా, గమనించండి. విశ్వాసాన్ని పెంచుకోవాలి, విశ్వాసంలో స్థిరపడాలి. అందుకోసం శ్రమ పడాలి, కష్టపడాలి, చెమట్లు గారాలి. మంచిదే కదా అది మనకి. విశ్వాసం అందు స్థిరులైతే ఏం చేస్తావంట? స్థిరులై వానిని, నువ్వు అపవాదిని ఎదిరించాలి అంటే, శ్రమలో, ఇబ్బందులు, ఇరుకులో ఉన్నప్పుడు, శోధనలో నువ్వు పడిపోకుండా, శ్రమలో జారిపోకుండా నువ్వు ఉండాలి అంటే, ఆ సమయంలో సాతానుడి యొక్క తంత్రాలు గుర్తెరిగి వాడి మీద విజయాన్ని పొందుకోవాలి అంటే విశ్వాసంలో స్ట్రాంగ్ అవ్వాలి. నువ్వు బాగా తింటే స్ట్రాంగ్ అనుకుంటున్నావేమో, కాదండి. బాగా వాక్యాన్ని తినాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని పొందుకోవాలి, వాక్యంతో నింపబడాలి. నోరు తెరిస్తే వాక్యం రావాలి. ప్రియమైన వాళ్ళరా, అప్పుడు నువ్వు వాక్యంలో స్థిరపడినట్లు. నీ నోట్లో నుంచి బూతులు, డబల్ మీనింగ్ పదాలు, జోకులు, కుళ్ళు జోకులు, వ్యర్థమైన మాటలు ఏమండి వస్తున్నాయి అంటే నీ లోపలంత దేవుని వాక్యం లేదు, వ్యర్థమైన మాటలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలా. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మనం మాటల్లో పడి మాట తప్పుతాం. అందుకనే చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ఒక మాట మన నోట్లో నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోవటం చాలా కష్టం అండి. నిన్నెవరైనా ఒక మాట అంటే నువ్వు తీసుకుంటావా? అంగీకరిస్తావా? నువ్వు మాత్రం ఇతరులను ఏది మాట పడితే ఆ మాట అనేసేస్తే మరి ఇతరులు బాధపడరా? పిల్లలైనా, పెద్దలైనా, భార్య అయినా, భర్త అయినా ఏమండి మాట పడతారా? పడలేం కదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసమందు నువ్వు స్థిరుడు అయితే, స్థిరురాలు అయితే వాక్యాన్ని బాగా చదువు. తినటానికి టైం ఇస్తావు, స్నానం చేయడానికి టైం ఇస్తున్నావు, వాక్యం చదవటానికి టైం లేదు. 5 నిమిషాలా క్యాలెండర్లో వాక్యం చదివి వెళ్ళలేదు నువ్వు.
కూర్చో, ఒక అరగంట లేట్ అయినా పర్వాలేదు నీ ఉద్యోగానికి. ఓ నిద్రను తగ్గించు, ఒక గంట. ప్రొద్దున్నే లేవలేకపోతున్నావా, రాత్రి ఒక గంట ప్రార్థన చేసుకో. గుంటూరులో ఒక అన్న ఉన్నాడు, మా అన్న పాలు సత్యకీర్తి అని ఒక అన్న. ఆయన పాపం పొద్దున్నే లేకపోవటం కష్టం ఆయనకి, సంవత్సరాల తర్వాత చిన్నప్పటి నుంచి. ఆయన ఏం చేసేవాడు తెలుసండి, నైట్ కనీసం 1-2 గంటలు వాక్యాన్ని బాగా ధ్యానిస్తాడు. ఇది ఉదయకాల సమయం 12 నుంచి 1 గంట 1:30 దాకా బాగా ప్రార్థన చేసి ఆ దినాన్నంతా ప్రభువుకి అప్పచెప్పుకుంటాడు. కనీసం అలవాటన్న ఉందా? రాత్రి ప్రార్థన లేదు, ఉదయం ప్రార్థన లేదు. ఏముంది ఇంకా నిద్ర తప్ప ఏమి లేదు. విశ్వాసం అంతా ఏమవుతావు నీవు? ఏమా బలహీన పడిపోతాం. కనుక బలాన్ని పెంచుకుందాం ప్రియమైనటువంటి వాళ్ళరా, బలాన్ని పెంచుకుందాం. అప్పుడే ఏమవుతుందంట, అప్పుడు నువ్వు అపవాదిని ఎదిరించగలవు. నీలో విశ్వాసం ఏమి లేకుండా, వాక్యం ఏమి లేకుండా శ్రమరాంగాల్లో నీరు గారిపోతావు, పడిపోతావు. ఏ సంబంధమైన శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడంట వాళ్ళు ఏమైపోతారంట, విశ్వాసం నుంచి జారిపోతారంట. భక్తుడు అంటున్నాడు కీర్తనల్లో, నా కుడి ప్రక్కన 1000 మంది కూలినను, నా ఎడం ప్రక్క 10,000 మంది కూలినను, అపాయం నా యొద్దకు రాదు, నేను పడిపోను అంటున్నాడు. బికాజ్ యు ఆర్ విత్ మీ. నీకు తెలీదా? నీకు తెలుసు ప్రభువా, నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా, శ్రమ వచ్చినా నువ్వు చూసుకుంటావు, చింత యావత్తు నీ మీద ఏమన్నావు కదా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అనుభవంతో ఉన్నప్పుడు అపవాది నీ దగ్గరకు రావాలంటే భయపడతాడు, వణికిపోతాడు. అపవాదిని అప్పుడు మాత్రమే ఎదిరించగలవు. ప్రియమైన వాళ్ళరా, చూడండి 10వ వచనం చూడండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచి. అద్భుతమైనటువంటి మాటలు ప్రియులారా. మన ప్రభు మన జీవితాల్లో ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, వేదనలు, నష్టాలు ఉన్నప్పుడు ఇవన్నీ ప్రభువుకు తెలియకుండా నాకు వచ్చినాయా అని నువ్వు నీరు గారిపోవచ్చు. మనుషులం కనుక ఆ విధంగా ఆలోచన చేస్తాం. కానీ ప్రభు అంటున్నాడు, ఇవి కొంచెం కాలం నీకు అవసరం. ఎందుకంటే దాని వెనక కూడా కీడు దాగలేదంట. ప్రభు ఏదైనా కీడు మన జీవితాల్లో అలో చేస్తే అది మన మంచి కోసమేనంట. ఎందుకండి సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు? కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, ప్రభు ఉద్దేశం ఏంటో తెలుసా? మిమ్మలను పూర్ణులుగా చేయాలి. ఐ వాంట్ టు మేక్ యూ కంప్లీట్ అంటున్నాడు దేవుడు. నిన్ను కంప్లీట్ చేయడానికి నేను కంకణం కట్టుకున్నా అంటున్నాడు దేవుడు. శత్రువైన సాతానుడైతే నీకు నాకు ఆ ఎరని ఈ ఎరని చూపించి నీ విశ్వాసాన్ని నీరుగార్చి యుగయుగాలు నరకంలో ఉండేటట్లుగా తీసుకెళ్ళటానికి ఇష్టపడతాడైతే, మన ప్రభు అయినటువంటి యేసయ్య అంట మనలను పూర్ణులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. పూర్ణులుగా చేస్తాడంట మొదటి విషయం. రెండోది ఏంటంటమ్మా? స్థిరపరుస్తాడంట. మూడోదంట ఏంటంటమ్మా? బలపరచును. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుక ప్రభు ఆయా సమయాల్లో మన ముందు కొన్ని సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు తీసుకురావచ్చు. కనుక వాటిని బట్టి మనం విసుక్కోక, చెదిరిపోక, నీరుగారిపోక ప్రభు వైపు చూస్తూ ప్రభు శక్తిని పొందుకుందాం. ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం. ఎన్ని సమస్యలు మన ముందు ఉంటాయో అంత ఎక్కువగా నువ్వు వాక్యాన్ని ధ్యానించు, అంతగా కన్నీరు గార్చు, అంతగా ప్రార్థన చేయి. ఒకటే మైండ్లో గుర్తుపెట్టుకోవాలండి, ప్రభువుకు అసాధ్యమైంది ఏదీ లేదంతే. అది నువ్వు ఖచ్చితంగా నీ హృదయంలో నమ్మి ప్రభు వైపు చూచినప్పుడు ప్రభు యొక్క గొప్ప కార్యాలు మన యొక్క జీవితంలో మనం అనుభవించగలం. నిజంగా 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ అనుభవాలను బట్టి మనము మరి మందకు మాదిరిగా ఉన్నామా? మనము మనకు అప్పచెప్పబడినటువంటి బిడ్డలను జాగ్రత్తగా కాస్తున్నామా? ఒక పెద్దగా నీవున్నావు, ఒక టీచర్గా నీవున్నావు, ఒక బోధకురాలుగా నీవున్నావు, ఒక పని చేసే వ్యక్తివిగా ఉన్నావు. నీ ముందున్నటువంటి బిడ్డలు నీ సొంత బిడ్డలు అన్నట్లుగా చూడాలి. వాళ్ళ యొక్క మరి ప్రతి విషయాన్ని నువ్వు జాగ్రత్త చేయాలి. అంతేకాకుండా ప్రియమైనటువంటి వాళ్ళ మందకు మాదిరిగా ఉండాలి. అప్పుడే ప్రభు వాడబారని మహిమ కిరీటం ఇస్తాడు. మనల్ని మనం తగ్గించుకోవాలి. దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. తగిన సమయం ముందు ప్రభు మనల్ని హెచ్చిస్తాడు దాన్ని బట్టి. అంతేకాకుండా చింత యావత్తు కూడా ఏ ఒక్కటి కూడా నీ దగ్గర పెట్టుకోవద్దు.
ఏ ఒక్కటి నీ దగ్గర పెట్టుకున్నా నీ జీవితం వీక్ అయిపోద్ది. చింత యావత్తు దేవుడికి ఇచ్చేసేయి. వాక్యంతో నిన్ను నువ్వు నింపుకోవడానికి ఇష్టపడు. అన్ని వాక్యాలు నువ్వు తీసుకో, వాక్యాన్ని చదువు, నింపుకో బాగా. అంతేకాకుండా ప్రియులరా, ఎప్పుడైతే మనం ప్రార్థనలో ఉంటామో మెలకువగా సాతానుని మనం ఎదిరించగలం, విశ్వాసంలో స్థిరంగా ఉండగలం. ఎప్పుడు వాక్యాన్ని చదివినప్పుడు, ప్రార్థన వాక్య ధ్యానం మనం కలిగి ఉన్నప్పుడు విశ్వాసంలో స్థిరపడతాం. అప్పుడు మనం అపవాదిని ఎదిరించగలం. అపవాది వచ్చి గర్జిస్తూ ఉంటాడేమో, ఆ గర్జనలో నువ్వు ఉణికిపో, ఓకే అయ్యా అని చెప్పేసి తలగ్గో, వాడిని తరిమి కొడతావు, ఎదిరిస్తావు. అందుకని యాకోబు పత్రికలో కూడా ఏముంటుందమ్మా 4వ అధ్యాయంలో చూడొద్దు, అపవాదిని ఎదిరించుడి, దానికంటే ముందు ఒక మాట ఉంది, దేవునికి లోబడి ఉండుడి. అది మొదటి విషయం. దేవునికి లోబడి ఉండాలా, ఏమండి? అప్పుడు అపవాదిని నువ్వు ఎదిరించగలవు. అపవాదిని ఎప్పుడైతే ఎదిరిస్తావో దేవునికి లోబడి ఉండి, అపవాది మీ వద్ద నుండి పారిపోతాడు తప్ప వాడు పెద్ద పెద్దగా అరిసి రంకెలేస్తే కుదరదు. అందుకని తెలుగులో ఒక సామెత ఉంది, కరిచే కుక్క వాడు వచ్చి అరుస్తున్నాడేమో, నువ్వు అరుపులకు భయపడొద్దు. ప్రభు యొక్క వాక్యాన్ని వల్లించి నీ నోట్లో నుంచి. వాడు అరుపులు అరుస్తూ మనకి జీవితం మీదకి సమస్యలు తీసుకొస్తున్నప్పుడు నీవు కూడా వ్యసనపడి దేవుణ్ణి దూషించవద్దు, దేవునికి దూరంగా మరి నిన్ను నువ్వు అసహించుకోవద్దు. ప్రియులరా, ప్రార్థన వాక్యంలో నీవు ఉన్నప్పుడు విశ్వాసమందు స్థిరపరచబడతావు, ఎదిరించగలవు. అప్పుడు ఎందుకు దేవుడు ఈ శ్రమలు ఇస్తున్నాడు? కొంచెం కాలమే. నువ్వు తెలుసుకుంటావు కొంచెం కాలం అయిన తర్వాత. నిన్ను పూర్ణునిగా చేయడానికే ప్రభు ఇవి ఎలో చేశాడు. నిన్ను స్థిరపరచడం కోసమే ప్రభు ఎలో చేశాడు. నిన్ను బలమైన సాధనంగా ఉంచడం కోసమే ప్రభు ఎలో చేశాడనే విషయం నీకు కొంతకాలము తర్వాత నీకు అర్థమవుతుంది. శ్రమలన్నీ వచ్చినప్పుడు యోబుకు అర్థం కాలేదంట. ఎందుకు ప్రభువా నా దేవా అని అన్నాడంట. 42వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఏమైందండి? ఇప్పుడు నాకు అర్థమైంది అనే మాట ఉపయోగిస్తాడు. సో ప్రియులారా, మన ప్రభు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన శక్తి మనకు తోడుగా ఉంది, ఆయన వాక్యం మనకు అందుబాటులో ఉంది, ఆయన సంఘం మనకు అందుబాటులో ఉంది. మన కోసం ప్రార్థన చేసే ఒక గుంపు ఉన్నది. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసేవా. ఎందుకు భయపడాలా? దేనికి భయపడాలా? ప్రభు వైపు చూద్దాం, స్థిరపరచబడదాం, బలపరచబడదాం, ప్రభు కొరకై పూర్ణులుగా మార్చబడదాం. ఎక్కడ మనలో లోపాలు ఉన్నాయో ఆ లోపాలు ఒప్పుకుంటూ మన జీవితాన్ని సరిచేసుకుని బలలో యోగ్యంగా చేయవేస్తాం. తల్ల వంచుదాం, ప్రార్థన చేస్తాం. ప్రియులరా, ఒక్క నిమిషం మౌనంగా మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటాం.